ఎప్పుడైనా మీ ఆఫీస్ కొలీగ్ మీకు ఎక్స్ట్రా డ్యూటీ ఇచ్చి చేయమన్నారనుకోండి, వెంటనే నో అని చెప్పారా? లేదా మీ బాస్ మీకు అనుకున్న టైం కన్నా ఎక్స్ట్రా టైం ఉండమని చెప్తే వెంటనే నో అని చెప్పారు సారా? లేకపోతే ఎందుకని ఆలోచించండి. నేను ఈ 7 డేస్ ట్రైన్ యువర్ మైండ్ అనే సిరీస్ తోటి మీ ముందుకు వస్తున్నాను. ఈ వారం రోజుల పాటు మీ మైండ్ని ట్రైన్ చేసి మీ లైఫ్ని ఈజీ చేసుకునే చిట్కాలతోటి వస్తున్నాను. దానిలో భాగంగా ఫస్ట్ ఇవాళ సెల్ఫ్ అడ్వకేసీ గురించి నేర్చుకుందాం. అంటే మీ గురించి, మీ అభిప్రాయాల గురించి మీరు వ్యక్తం చేయడము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, అది బ్రేకప్ అయింది. నేను అతని ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఆ మెసేజ్లు చూడకుండా ఉండలేకపోతున్నాను, ఆ సోషల్ మీడియా చెక్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు? వాట్ ఈస్ ద బేసిక్ సర్వైవల్ నీడ్ బిహైండ్ దట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎగ్జామ్స్ అవుతున్నా సరే నేను క్రికెట్ మ్యాచ్కి ఎందుకు వెళ్తున్నాను? ఏంటా నీడ్? అది భయం వల్ల చేస్తున్నారా, అవసరం వల్ల చేస్తున్నారా, ఇన్సెక్యూరిటీ వల్ల చేస్తున్నారా? ఆఫీస్ కొలీగ్ కానీ బాస్కి కానీ ఎందుకు నో చెప్పలేకపోతున్నారు? తెలుసుకోండి. మీ ఆలోచన గురించి మీరు తెలుసుకొని దాన్ని సరైన రీతిలో బయటకు వ్యక్తం చేస్తే అదే సెల్ఫ్ అడ్వకసీ. మరో మంచి టిప్ తోటి రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్.